3 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ యోహాన్ భక్తుడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయములో సుఖముగా సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆత్మను గురించి చెప్తా ఉంటే ఆత్మ లేకుండా మనం ఏమి చేసినా కూడా ఒకలాంటి వెలితి ఉంటుంది అది కదా. ఆత్మతో చేసే ప్రార్థన, ఆత్మతో కలిసి నడిచే మన జీవితం, ఆత్మతో కలిసి మనం వెళ్ళడం అదొక ప్రత్యేకమైన అనుభవం. అయితే ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని ఆత్మ సరిగ్గా నడిపిస్తూ ఉంటుంది. చూడండి, మనిషిలో మన ఆత్మ ఉంటుంది, దేవుడి ఆత్మ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనిషి ఆత్మని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నడుస్తూ ఉంటాం. కొంతమంది అనుభవంలో అలా ఉంటుంది. ఎక్కువగా మనిషి ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి నడిచినప్పుడు మన జీవితంలో సహోదర ప్రేమ అనేది ఉండదు. నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే వాక్యం ఉండదు. అంటే మేలు చేయడము అనేది చాలా అరుదుగా ఉంటుంది మనిషి ఆత్మకు. నమ్ముతారా మీరు? నమ్మకపోయినా నమ్మినా కూడా అది సత్యం. మనిషి యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నాకు మేలు జరగాలి, నాకు మేలు జరగాలి, నాకు మేలు జరగాలి అని. అది తప్పు కాదు, కానీ ఇతరులకు మేలు జరగాలి అని అది ఆచరణలో పెట్టదు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఇతరులను గురించి ఆలోచించగలుగుతాం, ఇతరుల యొక్క బాగును మనము తెలుసుకోగలుగుతాం, సహోదరుని ప్రేమ మనము చూపించగలుగుతాం. సహోదర ప్రేమ చూపించినప్పుడే మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అంటే మొట్టమొదటిగా మనము మన ఎదుట ఉన్నవారిని ప్రేమించాలి, వారికి సహాయము చేయాలి. అప్పుడు మనము సుఖముగా సౌఖ్యముగా మనము వెళ్తాం. అంటే మన సౌఖ్యము కొరకు, మన సుఖము కొరకు మనము సహోదరులను ప్రేమించాలి, నీతిమంతులుగా మార్చబడతాం. ఆత్మ వర్ధిల్లిన కొలది మన జీవితంలో ఏం జరుగుతుందండి? సహోదరుని ప్రేమించినప్పుడు, సహోదరునికి సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మనము మార్చబడిన తర్వాత ఆ నీతిమంతుడు ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? నీతిమంతునిగా అడుగుపెట్టినప్పుడు సుఖముగా సౌఖ్యముగా ఉండునట్లుగా ఆ నీతిమంతుని యొక్క ఆత్మ, అంటే లోపల ఉన్న ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మనము ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ ప్రకారం మనం నడుస్తూ ఉంటామో అప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. ఆ నీతిమంతులు అడుగుపెట్టిన ప్రతి స్థలములో కూడా ఆశీర్వాదం అనేది చూడగలుగుతాం. కనుక ఆ నీతిమంతుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం నుంచి 5 వచనాల వరకు చదువుదాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. చూడండి, ఇక్కడ యోసేపును చూస్తున్నాం. ఒక బానిసగా వెళ్ళాడు, పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. తన అడుగుపెట్టిన ఆ ఇంటిలోనట తనకు ఆశీర్వాదం రావట్లేదు కదా. అంటే తను సుఖముగా సౌఖ్యముగా అక్కడ ఉండాలి. ఆ నీతిమంతుడు పోతీఫర్ ఇంటిలో అడుగుపెట్టాడు. ఇతనికి ఒక వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి తన జీవితం కొంచెం దూరం నడవాలి. అయితే ఆ ఐగుప్తుని ఇంటిలో ఉన్న తర్వాత యోసేపును బట్టి అట ఆ యొక్క పోతీఫరును ఆశీర్వదించడం ఎవరు గుర్తించారంటే ఆ పోతీఫరు గుర్తించాడు. యోసేపు రావడం వలన
నాకు కటాక్షము కలుగుతుంది, అంటే నాకు ఆశీర్వాదం వస్తున్నదని యోసేపు మీదట కటాక్షము కలిగిందట పోతీఫరుకు. కలిగి అతని ఇంటి అంతటి మీద తనకున్న సమస్తము మీద అతనికి అధికారమును ఇచ్చి ఆ ఇంటి ఒక అధికారము అంతా కూడా తన చేతికి అప్పగించాడట. అప్పగించిన తర్వాత తన ఆశీర్వాదం ఎట్లా పెరుగుతూ ఉన్నదంటే ఇంటిలోనేమి పొలములోని సమస్తములో కూడా ఆశీర్వదించబడుతుంది. ఒక నీతిమంతుడిగా మనం అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం రావాలి. ఆ తర్వాత యోసేపుకు తన జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైందండి. చెరసాలలో వెళ్ళాడు. అక్కడ ఆ యొక్క పోతీఫరు భార్య తనను ఇబ్బంది పెట్టడం ప్రారంభించిన తర్వాత నీతిమంతుడిగా తనను గెలుచుకొని బయటికి వెళ్ళిన ఆ క్రమములో తను చెరసాలకు వెళ్తాడు. అక్కడి నుంచి హఠాత్ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆశీర్వాదం ఎట్లా ప్రారంభమైతే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా నిలబడతాడు. తన ఆశీర్వాదం మనకందరికీ బాగా తెలుసు కదా. కొలుసుటకు అసాధ్యమైనంతగా యోసేపును ఆశీర్వదించాడు. ఎక్కడ ప్రారంభమైంది ఆశీర్వాదం అంటే పోతీఫరు ఇంటిలో ప్రారంభమైంది. పోతీఫరు ఇంటిలో ప్రారంభమైంది. ఒక నీతిమంతుడిగా ఆత్మలో వర్ధిల్లుతున్న నీవు ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయములో సుఖముగా సౌఖ్యముగా ఉండునట్లుగా నేను ప్రార్థిస్తున్నానంటే నువ్వు నీతిమంతుడిగా ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ ఆశీర్వాదం నీ ద్వారా ప్రజలకు రావాలి. వారు మంచివారా చెడ్డవారా, నీకు మేలు చేసేవారా కీడు చేసేవారా, ఇదంతా నీకు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నీ ద్వారా ఆశీర్వాదం ప్రారంభమవుతుందో ఆ తర్వాత నీకు ఆశీర్వాదం రావడం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో వాగ్దానములు నెరవేర్చబడతాయి. నువ్వు సుఖముగా సౌఖ్యముగా ఉండే కాలము ఒకటి వస్తుంది. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా నీ మీద నింద లేకుండా ఆత్మ నీలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మ పక్కన వారిని చూసి చెప్పండి, ఆత్మ నీలో వర్ధిల్లుచూ ఉండాలి. అప్పుడు నువ్వు సుఖముగా సౌఖ్యముగా ఉంటావు. చూడండి, అది లేకుండా ఆత్మను వర్ధిల్లింపజేయకుండా ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుందంటే మనం ఇతరులకు సహాయము చేసినప్పుడు, ఇతరుల మేలు కోరినప్పుడు, ఇతరులతో ప్రేమగా మాట్లాడినప్పుడు, ఇతరులకు సహాయము చేసినప్పుడు ఆ ఆత్మ పరిశుద్ధాత్మ చాలా ఆనందముతో ఉప్పొంగుతూ ఉంటుంది. పోతీఫరు ఇంటిలో ఈ యొక్క బానిసగా వెళ్ళాను కదా, నాకు ఇదంతా ఏం అవసరమని పట్టనట్టుగా నాకు ఒక పూట భోజనం దొరికితే చాలని యోసేపు ఉండలేదు. కానీ ఒక అక్కర కలిగి, ఒక ప్రేమ కలిగి, ఒక బాధ్యత కలిగి అక్కడ నడుచుకుంటుంటే యెహోవా అతన్ని ఆశీర్వదించడం, అతన్ని బట్టి అతని ఇంటి ఆ పోతీఫరు ఇంటి వారిని ఆశీర్వదించడం ప్రారంభమైంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే ఆ ఆత్మను అణిచివేసే వ్యక్తిగా ఉండొద్దు, కానీ ఆ ఆత్మను వర్ధిల్లింపజేసే వ్యక్తిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఏం చేస్తారట? ఒక ప్రతిష్ఠిత జనముగా చేస్తారట. ఆయన నామములో పిలువబడుతున్న జనముగా చూసేట భూప్రజలందరూ కూడా భయపడునట్లుగా చేస్తారట. యోసేపును చూసి భయపడ్డారా ప్రజలు? భూప్రజలందరూ చూసి అయ్యా మాకు ఆహారము కావాలి అంటే మొట్టమొదటిగా నీకు ఆశీర్వాదం రావడం కాదు, ఇతరులకు ఆశీర్వాదకరముగా నీ జీవితం ఉండాలి, నీ పరిచర్య ఉండాలి, నీ జీవిత విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఆయనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటాడట. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం కదా. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే భూప్రజలందరూ దేవుని పేరిట నువ్వు పిలువబడుతూ ఉంటే భయపడతారట ప్రజలు. ఇదెంత ఆశీర్వాదం అండి! ఉత్తగానే ప్రజలు భయపడతారా? లేదు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే అమ్మో అతన్ని అందుకోలేము, అతనితో మనం సరితూగలేము, అతనితో దేనిలో మనం పోల్చుకోలేము అన్నప్పుడు ప్రజలు భయపడతారు. ఉట్టిగానే భయపడరు. ఎవరిని చూస్తే వారిని చూసి భయపడరు. కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రజలను చూసినప్పుడు భయం అనేది కలుగుతుంది.